నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. అయితే ఈ రోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరు ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ 2%, 3%, మాక్సిమం 3.5%. అది ప్రపంచం అంతా మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఇది హిందూ గ్రోత్ రేట్ అని. ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక 6-7 దేశాలు, సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను. ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, మనం ఎట్లా చేయాలని చెప్పి పంపించాను. నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్ని మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు. అసెంబ్లీ పోతే వ్యతిరేకించాను. వాళ్ళు చెప్పింది నేను వినుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే ఎగతాళి చేశారు, టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు, రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలా మంది వద్దన్నారు, ఓపెన్ గా అపోజ్ చేశారు. ఈ రోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గత చరిత్ర.